అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మేము మాచర్లకి వెళ్తున్నాము, కారంపొడి విలేజ్. హైదరాబాద్ టు కారంపొడి రత్నమ్మ తల్లి దర్శనంకి అయితే వెళ్తున్నాం. సో అక్కడ మేము ఎలా దేవతకు ఎట్లా పూజిస్తాము, మేము ఎలా దర్శనం చేసుకుంటాం అనేది మీకు ఈ వ్లాగ్లో చెప్తాను. స్టే ట్యూన్. అయితే మేము ఇక్కడ చింతపల్లిలో ఆగామన్నమాట టిఫిన్ తినడానికి. శ్రీ రాఘవేంద్ర హోటల్లో అయితే ఆగాం. నేను ఇడ్లీ చెప్పుకున్నాను, ఇంకా వాళ్ళు రాగానే వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు, ఉగాది పచ్చడి. సో ఉగాది పచ్చడి అయితే చాలా బాగుంది. షియర్స్, హ్యాపీ ఉగాది టు ఆల్. ఇది మనం చాలా బాగుంది. సో ఇది మా కార్ అన్నమాట. నేను చూపిస్తాను మా ఊళ్ళని. మా బాబాయ్, మా డాడీ, మా తమ్ముడు, మా మమ్మీ, మా అన్నయ్య. అన్నయ్య హాయ్. మేము ఇప్పుడే స్టార్ట్ అయ్యాము, చూడండి. వీళ్ళిద్దరు సిగ్గుపడుతున్నారు అనమాట. హే 1 hour later. సో ఆల్మోస్ట్ మేము నాగార్జున సాగర్ డ్యామ్కి అయితే రీచ్ అయిపోయాం. సో నెక్స్ట్ వ్యూ మాత్రం చాలా బాగుంటుంది, చూపిస్తా చూడండి. కానీ ఇక్కడ వ్యూ మాత్రం చాలా బాగుంది గైస్, చూడండి. బ్రిడ్జ్ పై నుంచి కిందికి చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి గైస్. చాలా అంటే చాలా భయంకరంగా ఉంది. 2 hours later. సో మేము ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం గైస్. చాలా టైర్డ్గా ఉంది. 5 hours జర్నీ చేసాము. 1 eternity later. హలో గైస్ అందరికీ. మేము నిన్న నైట్ రీచ్ అయ్యామన్నమాట. యాక్చువల్లీ పూజ వల్ల, కొంచెం వర్క్ వల్ల వీడియోస్ అయితే ఎక్కువ ఏం తీయలేదు. సో కొన్ని వీడియోస్ అయితే తీసాను, బ్యాక్గ్రౌండ్లో ప్లే చేస్తా చూడండి. కానీ మేము నైట్ జాతర మాత్రం బాగా ఎంజాయ్ చేసాము, ఆ వీడియో కూడా పెడతా చూడండి. సో నేను చాలా టైర్డ్ ఉండే గైస్. సో మా తమ్ముడు వాళ్ళకి చెప్పాను వీడియో తీయమని చెప్పి. సో వాళ్ళు వీడియో తీస్తున్నారు అనమాట. లోపల మేము చేసుకున్న ప్రసాదం అవన్నీ దేవత దగ్గర తీసుకెళ్ళి నైవేద్యంగా పెడుతున్నాం. సో దాన్ని మా లంబాడి భాషలో దబ్కారని అంటాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అది మా లంబాడి భాషలో ఏమంటారంటే భోగని అంటాం, కానీ తెలుగులో గుండెమని అంటారంట చాలామంది. సో మేము ఏం చేస్తామంటే దాంట్లో మేము చేసిన ప్రసాదం అవన్నీ వేసి దేవతని కోరుకుంటాం అన్నమాట. మేము బాగుండాలి, మా ఫ్యామిలీ బాగుండాలి, మేమందరం బాగుండాలి అని చెప్పి. చూస్తున్నారు కదా, మేమందరం మొక్కుతున్నాం. సో మధ్యలో ఒక అతను పూజారిలాగా అందరి గురించి మొక్కుతాడు. సో నెక్స్ట్ మేము చేసిన ప్రసాదం అందరికీ పంచుతాం. ఆ ప్రసాదం పేరు ఏంటి అంటే చురుము. మెయిన్గా మా దాంట్లో చురుమునే చేస్తారు. దేవతని మొక్కిన తర్వాత మా జాతర అయితే స్టార్ట్ అయింది, చూపిస్తా చూడండి. గైస్ నేనైతే మా టెంపుల్ని చూపిస్తా చూడండి. సో ఫస్ట్ మనం కాలు చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళిపోదాం, గుడి లోపలికి. సో మనం ఫస్ట్ గుడి లోపలికి అయితే ఎంటర్ అయిపోదాం. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మా గుడి బ్యాక్ సైడ్ అయితే ఒక చిన్న స్టే, ఎవరైనా వచ్చేటోళ్ళకి కొంచెం స్టే ఉండాలని చెప్పి కొంచెం షెడ్ అయితే వేయించారనమాట. సో గైస్ చూస్తున్నారు కదా, ముంగట మా గుడి ముంగట అయితే పెద్ద చెట్టు ఉంటుంది, అక్కడ దేవత ఉంటుందని చెప్తూ ఉంటారు. సో అక్కడ మనం పసుపు కుంకుమ వేస్తే చాలా మంచిదంట. ఇంకా ఆ చెట్టు పైన ఒక 5 times మనం కుంకుమ పసుపు బొట్టు అవి పెడితే ఇంకా మంచిదంటారు. మన కోరికలు మనం కోరుకుంటే కూడా మంచిగా అవుతుందని చాలామంది చెప్తూ ఉంటారు. ఇప్పుడు మనం గుడిలోకి అయితే ఎంటర్ అయిపోయాం కదా, చూడండి మా దేవతను చూపిస్తున్నా. మా రత్నమ్మ తల్లి విగ్రహం అన్నమాట, చూడండి.
మా దేవత విగ్రహం వెనకాల చాలా మిస్టరీ ఉందన్నమాట. సో ఎప్పుడైనా టైం దొరికినప్పుడు మా అమ్మ నాన్నని అడిగి ఆ మిస్టరీ ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఓకేనా? సో చూస్తున్నారు కదా, మా దేవతకు ప్రసాదం అయితే ఇలా తయారు చేస్తారు. ఇవన్నీ ముడుకులు అన్నమాట. మనం ఏమైనా కోరుకొని ముడుకులు కడితే కోరిక నెరవేరుతుంది అని చెప్పి చాలా మంది అంటున్నారు. ఇప్పుడైతే దేవత కోసం నైవేద్యం తీస్తున్నారన్నమాట. నైట్ నేను హోమం గురించి చెప్పాను కదా, సో ఇప్పుడు కూడా అలానే జరుగుతుంది అన్నమాట. సేమ్ పూజ. ఇప్పుడైతే మా మమ్మీ వాళ్ళు మా దేవతకి ఇష్టమైన పాట అయితే పాడుతున్నారు, వినండి. ఇప్పుడు వినండి గైస్, మా ఊళ్ళు ఎట్లా మొక్కుతారు. ఇప్పుడు మా తాతయ్య ఏమని మొక్కుతున్నారంటే, వీళ్ళందరూ చాలా దూరం నుంచి వచ్చారు, నీ కోసం సంతోషం లేని వాళ్ళకి సంతోషం ఇవ్వు, చదువు లేని వాళ్ళకి చదువు ఇవ్వు, సుఖం లేని వాళ్ళకి సుఖం ఇవ్వు అని చెప్పి మా దేవతనైతే కోరుకుంటున్నారు. మా చురుము అయితే ఇట్లా ఉంటుంది చూడండి. చురుము అయితే గోధుమ పిండి బెల్లంతోనైతే చేస్తారు, చాలా బాగుంటుంది టేస్ట్. దేవత ముంగట కూర్చోబెట్టి దేవత దగ్గర ఉన్న కొన్ని ఫ్రూట్స్ అయితే తెచ్చి ఒడిలో అయితే పెడతారనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా గైస్, ఇప్పుడైతే మా మమ్మీ వాళ్ళు అందరు వాళ్ళే పాట పాడుకొని డ్యాన్స్ అయితే చేస్తున్నారు. చూడండి, చాలా క్రేజీ ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది మా డ్యాన్స్ అయితే. ఎలా ఉందో కామెంట్లో కామెంట్ చేయండి.
నేనైతే చాలా కష్టపడి వీడియో అయితే చేశాను గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఒక్క లైక్తోనే యూట్యూబ్ ఇంకా చాలామందికి సజెస్ట్ చేస్తుంది. మీ ఒక్క లైక్తో ప్లీజ్ గైస్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.